Hi, hello. Welcome to Sacha IAS Online Academy. This is Venugopal, Faculty of Environment Science. Now let us see previous questions regarding to this lesson. మ్యాంగ్రూవ్ ఆవరణ చాప్టర్ కింద కొన్ని బిట్స్ చూద్దాం సార్. డిఫరెంట్ ఆవరణ రకాల్లో మనం కొన్ని ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్ చూస్తున్నాం. ఫస్ట్ వాంట్ హాఫ్ నియమం అనగా ఏమి? వాంట్ హాఫ్ నియమం అనగా ఏమి అంటే ప్రతి 10 డిగ్రీల సెల్సియస్ పెరిగే కొలది జీవక్రియ రేటు పెరుగును, జీవక్రియ రెట్టింపగును అని చెప్పడాన్ని దీన్ని ఏమంటామంటే వాంట్ హాఫ్ నియమం అంటాం. ప్రతి 10 డిగ్రీల 10 డిగ్రీ సెల్సియస్ లేదా 10 డిగ్రీల ఉష్ణోగ్రత పెంచిన కొలది జీవక్రియ రేటు రెట్టింపగును. సో దీనికి సంబంధించిన పాయింట్స్. నెక్స్ట్ వన్, శ్వాసించే వేళ్ళు లేదా నొమటోఫోర్లు ఏ ఆవరణ వ్యవస్థలో ఉండను? సో శ్వాసించే వేళ్ళు అంటే బురదగా ఉండే ప్రాంతాలు పెరిగే వేళ్ళండి, అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో. శ్వాసించే వేళ్ళు నొమటోఫోర్లు ఏ ఆవరణ వ్యవస్థ పెరుగుతాయంటే టైడల్ ఆవరణ వ్యవస్థ లేదా మ్యాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ. టైడల్ ఆవరణ వ్యవస్థ లేదా మ్యాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థలో ఈ వేళ్ళు కనిపిస్తాయి. ఇది ప్రత్యేకమైనటువంటి వాతావరణం అండి. దీని గురించి మనం క్లాసులో చూద్దాం. బెతియల్ మండలం లేదా మస్క వెలుతురు మండలం అని ఇది ఏ ఆవరణ వ్యవస్థలో గల భాగం? సరే, బెతియల్ మండలం లేదా మస్క వెలుతురు మండలం, ట్విలైట్ జోన్ అంటే ఇంగ్లీష్లో, ఏ ఆవరణ వ్యవస్థలో గల భాగం అని అడిగాడు. ఇది సముద్రపు ఆవరణ వ్యవస్థలో గల భాగంగా చెప్పుకుంటాం సార్ ఇది, రైట్. నదులు మరియు సముద్రాలు కలిసే చోట ఏర్పడు ఆవరణ వ్యవస్థ, దాన్ని నదీ ముఖ ద్వారం రాశాను నేను. నదులు, ఉప్పు నీరు సముద్ర పేరండి, ఇలా వాడు చూడ ఇష్టం. నదీ ముఖ ద్వారం లేదా ఉప్పు నీరు, నదులు మరియు సముద్రాలు కలిసే చోట ఏర్పడు ఆవరణ వ్యవస్థ, భిన్నమైన ఆవరణ వ్యవస్థ. నదులు మరియు సముద్రాలు, చూడండి, నదులు మరియు సముద్రాలు కలిసే చోట ఏర్పడు ఆవరణ వ్యవస్థ మ్యాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ. రైట్ సార్. ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ లో అడగబడినటువంటి క్వశ్చన్స్ అండి. సరే, మరి చూద్దాం మనం ఒక్కసారిగా. సరే, మ్యాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థలో మనం చూద్దాం సార్ ఒకసారి వాటి. రైట్ సార్. గత క్లాస్లో మనం చెప్పుకున్నాం సార్, మంచినీటి ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ చెప్పుకున్నాం సార్. యాక్చువల్ ఆవరణ వ్యవస్థ రకాలు, ఆవరణ వ్యవస్థలో అంశాలను చూసుకున్నాం మనం సార్. ఆవరణ వ్యవస్థ రకాలు అంటే మళ్ళీ అందులో చెప్పుకున్నాం సార్ మనం. అందులో భౌమ్యావరణ వ్యవస్థ, నీటి ఆవరణ వ్యవస్థ. భౌమ్యావరణ వ్యవస్థలో ఎడారి ఆవరణ వ్యవస్థ, అటవీ ఆవరణ వ్యవస్థ, గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థ, టండ్రా ఆవరణ వ్యవస్థ. అందులో ముఖ్యంగా మనం చెప్పుకున్నాం ఎడారి ఆవరణ వ్యవస్థ, అటవీ ఆవరణ వ్యవస్థ డిస్కస్ చేసుకున్నాం సార్ మనం. మరి నీటి ఆవరణకు వచ్చేప్పటికి ఇవి చూస్తున్నాం సార్ మనం. మ్యాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ, తర్వాత రెండవది సముద్రపు ఆవరణ వ్యవస్థ. ఈ రెండు కూడా ముఖ్యమైనటువంటి ఆవరణ వ్యవస్థలు, వాటిని డిస్కస్ చేద్దాం వాటి గురించి. సరే సార్, మ్యాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ. సార్, మనం భారతదేశంలో అతిపెద్ద డెల్టా ఏంటంటే సుందర్బన్ డెల్టా అంటాం సార్ మనం. సుందర్బన్ డెల్టా ఇది ఎక్కడ ఉంటుంది సార్? ఇది గంగా నది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతాన్ని సుందర్బన్ డెల్టా అంటాం మనం. సార్, ఆ డెల్టా ప్రాంతంలో పెరిగే మొక్కలని మ్యాంగ్రూవ్స్ అంటాం సార్ మనం. ఎందుకు మ్యాంగ్రూవ్స్ అంటామంటే వాటి అది ప్రత్యేకమైన వాతావరణం. ఉంటే కంప్లీట్గా మంచినీరు ఉంటుంది, ఉంటే కంప్లీట్గా ఉప్పు నీరు ఉంటుంది, లేకపోతే కంప్లీట్గా భౌమ్యావరణ వాతావరణం ఉంటుంది, లేకపోతే ఉంటే కంప్లీట్గా ఎడారి ఉంటుంది, కంప్లీట్ ఎడారి ఉంటుందండి. కానీ ఇక్కడ మిశ్రమ వాతావరణం, ప్రత్యేకమైన వాతావరణం, అదే టైడల్ ఆవరణ వ్యవస్థ, మ్యాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ. అంటే మంచినీటితో కూడిన నదులు, అలాగే ఉప్పు నీటితో కూడిన సముద్రాలు రెండు కలిసిన చోట ఏర్పడే వ్యవస్థ సార్ ఇది. ఉంటే ప్రత్యేకంగా మంచినీరు ఉండాలి, ఉంటే సమతూరు ఉండాలి, కానీ ఇక్కడ రెండు కలిసి ఉన్నాయి. అందుకే విభిన్నమైన వాతావరణ వ్యవస్థ గల పేరు ఏంటంటే మ్యాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ. సార్, మ్యాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థలో ఏంటిది ప్రత్యేకత ఏంటి చూద్దాం సార్. సార్, మ్యాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ ఎక్కడ ఏర్పడుతుంటే బ్యాక్ వాటర్స్ అండి. వెనక్కకు తన్నుకు వచ్చినటువంటి సముద్రపు నీరుతో ఏర్పడుతుంది సార్. వెనక్కకు తన్నుకు వచ్చినటువంటి సముద్రపు నీరుతో ఏర్పడే వ్యవస్థ
అలాగే లోతు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పడే వ్యవస్థ చెప్తాం. లోతు తక్కువగా ఉన్న ప్రాంతంలో ఏర్పడే వ్యవస్థ, వెనకకు తనకు వచ్చినటువంటి సముద్ర పీడిత ఏర్పడే వ్యవస్థ చెప్తాము. క్లియర్ సార్. నదులు సముద్రాలు కలిసే చోట ఏర్పడే వ్యవస్థ. ఈ 3 పాయింట్లు ఇంపార్టెంట్ సార్. మ్యాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ ఎక్కడ ఏర్పడుతుందంటే వెనక్కు తన్నుకు వచ్చినటువంటి సముద్ర పీడితో ఏర్పడిన ఆవరణ వ్యవస్థ. రెండవది లోతు తక్కువగా ఉన్న వాతావరణం ఏర్పడినటువంటి ఆవరణ వ్యవస్థ. అలాగే మూడవది ఏంటంటే నదులు మరియు సముద్రాలు కలిసిన చోట ఏర్పడే ఆవరణ వ్యవస్థ సార్. సరే సార్. సరే, ఇది మంచి ఉత్పాదక ఆవరణ వ్యవస్థకు మంచి ఉదాహరణ సార్. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇది ఉత్పాదక ఆవరణ వ్యవస్థకు ప్రొడక్టివ్ అంటాం సార్. ప్రొడక్టివిటీ, మంచి ఉత్పత్తి ఏర్పడుతుంది. ఉత్పాదక ఆవరణ వ్యవస్థకు మంచి ఉదాహరణ సార్. రైట్ సార్. అయితే ఈ ఆవరణ వ్యవస్థలో గల జీవులు చూడండి, ఈ ఆవరణ వ్యవస్థలో గల జీవులు వాటికి కావలసిన పోషకాలని చూడండి, ఈ సాయిల్లో మృత్తికలో ఉన్నటువంటి మంచినీటి నుంచి తీసుకుంటాయి, అలాగే ఉప్పు నీరు కలిగినటువంటి సముద్ర తీసుకుంటాయి. అంటే ఈ పోషకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 2 రకాల వాతావరణాల నుంచి. ఒకటి మృత్తిక పై పొరల్లో ఉన్నటువంటి మంచినీటి నుంచి పోషకాలు వస్తున్నాయి ఈ జీవులకు. అలాగే ఉప్పు నీటితో కూడినటువంటి సముద్రం నుంచి కూడా ఈ పోషకాలు వస్తున్నాయి. ఈ మిశ్రమ వాతావరణం దీనికి సంబంధించి చెప్పుకుంటాము. క్లియర్ సార్. మరి అలాగే తీసుకున్నట్లయితే రైట్ సార్. సార్, మ్యాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ ఇది ఎక్కడ ఏర్పడుతుంది చూడండి సార్ ఒకసారి. ఇది వెనక్కు తన్నుకు వచ్చినటువంటి సముద్రపు నీరుతో ఏర్పడుతుంది సార్. సముద్రపు నీరుతో ఏర్పడుతున్నటువంటి వ్యవస్థ. ఇది లోతు తక్కువగా ఉంటుందండి. లోతు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పడిన వ్యవస్థ. అలాగే నదులు సముద్రాలు, ఇది ఓల్డ్ ఎగ్జాంపుల్ సార్ మనకి. నదులు సముద్రాలు కలిసే చోట ఏర్పడే ఆవరణ వ్యవస్థ. క్లియర్ సార్. నదులు సముద్రాలు కలిసే చోట ఏర్పడే ఆవరణ వ్యవస్థ ఈ 3 ప్రాంతాలకి. రైట్ సార్. ఇది ఒక పాయింట్. అలాగే ఈ మ్యాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థలో మనం శ్వాసించే వేళ్ళు ఉంటాయి సార్. శ్వాసించే వేళ్ళు చూద్దాం ఒకసారి. అయితే ఇక్కడ పోషణ ఎలా ఉంటుందండి? ఇక్కడ వీటికి పోషకాలు 2 రకాలుగా వస్తాయి సార్. 2 రకాలుగా వస్తాయి. ఏంటవి? మృత్తిక పై పొరల్లో ఉన్నటువంటి మంచినీటి నుంచి, మృత్తిక పై పొరలో గల మంచినీరు, అలాగే ఉప్పు లవణీయత కూడినటువంటి ఉప్పు అంటే సముద్ర వ్యవస్థ అంటాం. అలాగే సముద్రపు అలల ఉప్పు నీరు నుంచి. చూసారా? మృత్తిక పై పొరలో గల మంచినీరు నుంచి, సముద్రపు అలల ఉప్పు నీరు నుంచి 2 పోషకాలు లభిస్తున్నాయి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఉత్పాదక ఆవరణ వ్యవస్థకు మంచి ఉదాహరణ. ఉత్పాదక ఆవరణ వ్యవస్థకు మంచి ఉదాహరణ సార్ ఇది. ప్రొడక్టివ్ ఇకోసిస్టమ్ అంటాం సార్. ప్రొడక్టివ్ ఉత్పాదక ఆవరణ వ్యవస్థకు మంచి ఉదాహరణ చెప్తాము. క్లియర్ సార్. వాణిజ్యపరమైన సముద్రాలకు ముఖ్యమైన ఆహారంగా, నర్సరీలుగా, బ్రీడింగ్ సెంటర్గా ఉపయోగపడుతుంటాయి. వాణిజ్యపరమైన సముద్రపు జీవులకు సముద్రపు జీవులకు ఆహారంగా, నర్సరీలుగా. సార్, ఆహారంగా కూడా నర్సరీలుగా, అలాగే ప్రజననం అంటే బ్రీడింగ్ అండి. ఈ 3ంటికి ఇంపార్టెంట్ సార్. అంటే మ్యాంగ్రూవ్ యొక్క మరొక ఉపయోగం ఏంటంటే ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది. కనుమరుగయ్యే జాతులకు రక్షిత ప్రాంతాలండి. కనుమరుగయ్యే జాతులకు రక్షిత ప్రాంతాలుగా చెప్పుకుంటాం. క్లియర్ సార్. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు సార్. ఉదాహరణకి మ్యాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కాకినాడ సముద్రపు తీర ప్రాంతంలో కోరింజ లేదా కోరింగ అంటాం సార్. కోరింగ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది మంచి ఉదాహరణ దీనికి చెప్పుకుంటాము.
ఇది విశాఖపట్నానికి 150, విశాఖపట్నం దక్షిణ ప్రాంతానికి 150 కిలోమీటర్ దూరంలో ఉంటుంది సార్ యాక్చువల్గా. విశాఖపట్నానికి మంచి చూడండి, దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే కోరింగ అంటాం సార్. సార్ ఈ పేరు ఎలా వచ్చిందంటే కోరింగై నది ఉంది సార్. కోరింగై నది అక్కడ కలవడం వలన ఆ నది పేరు మీద కోరింగ ఆవరణ పేరు వచ్చింది యాక్చువల్. క్లియర్ సార్. కోరింగై నది పేరు మీద కోరింజ ఆవరణ వ్యవస్థ పేరు వచ్చింది. క్లియర్ సార్, అది ఇంపార్టెంట్ పాయింట్. సరే సార్, మరి విషయం ఏంటంటే ఇక్కడ గోదావరి ఉపనదులు గౌతమి, గోదావరి ఉపనదుల గౌతమి, అలా కోరింగ అని ఉపనదుల వల్ల ఇది ఏర్పడింది. కాబట్టి దీనికి ఈ విధంగా పేరు చెప్పొచ్చు మనం. కాబట్టి దీన్ని కోరింగ ఆవరణ వ్యవస్థ అంటాం సార్. విశాఖపట్నం దక్షిణ ప్రాంతానికి 150 కిలోమీటర్ దూరంలో, అంటే కాకినాడ సమీపంలో, యానాం సమీపంలో ఉంటుంది సార్. కాబట్టి దీన్ని మనం చెప్పుకుంటాం సార్. అలాగే కాబట్టి చూడండి సార్, ఇక్కడ దీనికి గౌతమి, అలాగే కోరింగ, గాడేరు, ఈ 2 ఉపనదులు. గోదావరి ఉపనది గౌతమి, అలాగే కోరింగ, గాడేరు అనే నదుల కలయికలో ఏర్పడింది కోరింగ ఆవరణ వ్యవస్థ సార్. కోరింగ ఆవరణ వ్యవస్థ అంటాం. రైట్ సార్. సరే సార్, మరి దీని గురించి చూద్దాము సార్. కోరింగ ఆవరణ వ్యవస్థ అనేది ఉప్పు నీరు, సముద్రపు నీరు కలిసి ఏర్పడుతుంది సార్. మరి ఇందులో ఇందాక చెప్పుకున్న పాయింట్ దీనికి పాయింట్ అంటే శ్వాస వేలు ఉంటాయి సార్. దీంట్లో ముఖ్యంగా శ్వాసించే వేళ్ళు లేదా నొమటోఫోర్లు ఉంటాయి సార్. రెస్పిరేటరీ రూట్స్ అంటాం. నొమటోఫోర్లు దీని యొక్క ప్రత్యేకత. నొమటోఫోర్లు దీని యొక్క ప్రత్యేకత. రైట్ సార్, గమనించండి సార్. ఈ బురద ప్రాంతాల్లో పెరిగే మొక్కలు సాధారణంగా, ఈ బురద ప్రాంతాల్లో పెరిగే మొక్కల వేళ్లకు శ్వాస ఆడదండి. శ్వాస ఆడకపోతే ఏమవుతుందంటే సాధారణంగా భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా వేళ్ళు వస్తుంటాయి. మీరు గమనించండి, సాధారణంగా వేళ్ళు ఇలా ఉంటాయి సార్, గురుత్వాకర్షణ శక్తి అనుకూలంగా ఉంటాయి, ఇలా ఉంటాయి. కానీ ఇక్కడ ఇది ప్లాంట్ అనుకున్నట్లయితే ఈ వేళ్ళు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ భూమి ఆకర్షణ శక్తి వ్యతిరేకంగా కూడా వేళ్ళు ఉంటాయి సార్, ఇలా వేళ్ళు ఉంటాయి. అయితే వేళ్ల మీద చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉంటాయి సార్. ఈ చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి. అందుకే వీటిని ఏమంటామంటే శ్వాసించే వేళ్ళు అంటాం సార్. శ్వాసించే వేళ్ళు. అయితే ఈ మొక్కల పేర్లు మనం మ్యాంగ్రూవ్స్ అని అనేసి ఉంటాం సార్. యాక్చువల్గా చాలా పేర్లు ఉంటాయి. శ్వాసించే వేళ్ళకి ఉదాహరణ ఎవరంటే, ఉదాహరణ రైజోఫోరా, రైజోఫోరా అవిసీనియా, ఉప్పు పొన్న, అలాగే బొడ్డ పొన్న, బొడ్డు పొన్న. కానీ ఎక్కువగా ఈ 2 ఎగ్జాంపుల్ అడుగుతారు సార్ మీకు. ఎందుకంటే మోస్ట్లీ రైజోఫోరా అవిసీనియా ఫేమస్ నేమ్స్ ఇవి యాక్చువల్గా అయితే. క్లియర్ సార్. కాబట్టి రైజోఫోరా అవిసీనియా మొక్కల వేళ్లలో శ్వాస రంధ్రాలు ఉంటాయి కాబట్టి వాటిని శ్వాసించే వేళ్ళు అంటాం. క్లియర్ సార్, శ్వాసించే వేళ్ళు అంటాం. కాబట్టి దీనికే నొమటోఫోర్స్ మనకు పేరు నొమటోఫోర్స్. ఇంగ్లీష్లో నొమటో అంటే గాలి సార్. పక్షులలో ఉండే ఎముకల రకం నొమాటిక్ బోన్స్ అంటాం, అంటే వాతులు అంటాం. నొమటో న్యూమోనియా అంటాం సార్, గాలితో కూడిన న్యూమోనియా, నొమాటిక్ బోన్స్, నొమటోఫోర్స్ అని చెప్పుకున్నాం. క్లియర్ సార్. సో దీనికి సంబంధించి ఇవన్నీ చెప్పుకుంటాం సార్. క్లియర్ సార్. సరే, రైజోఫోరా అవిసీనియా, ఉప్పు పొన్న, బొడ్డ పొన్న ఇవన్నీ కూడా మనకి శ్వాసించే వెళ్ళే ఉదాహరణ సార్. సార్ ఇది చెప్పుకున్నాం. మనకి కోరింగ అనే ప్రాంతం తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ కాబట్టి దాని గురించి చెప్పుకున్నాం సార్ యాక్చువల్గా. సార్ అదే కోరింగతో పాటుగా భారత్లో అతిపెద్ద డెల్టా ఏదైనా ఉందంటే సుందర్బన్ డెల్టా అంటాం. ఎందుకు ఆ పేరు వాడతాం మనం? అక్కడ సుందర్బన్ ఫారెస్ట్ ఉంటుంది. సుంద్రి లేదా సుందరి అనే చెట్లు ఉంటాయి. ఈ సుందరి అనే చెట్లు అంటే బోట్స్ అండి, బోట్స్ తయారీకి వాడే కలపది. ఆ చెట్ల పేరు మీద, ఆ ఫారెస్ట్ పేరు మీద సుందర్బన్ ఫారెస్ట్ పేరు వచ్చింది. అందుకే అదే ఫారెస్ట్ పేరు మీద సుందర్బన్ బయోస్ఫియర్ రిజర్వ్ అంటాం మనం, సుందర్బన్ నేషనల్ పార్క్ అంటాం, జాతీయ పార్క్ అంటాం, సుందర్బన్ డెల్టా అంటాం మనం. ఆ పేర్లు అంటే ఆ ఫారెస్ట్లో ఉండే చెట్ల పేర్లు సుందర అంటాం, సుందరి అంటాం. సుందరి అనే చెట్లను దేనికి వాడతారు? మనకి బోట్ల తయారీకి వాడే కలపది. క్లియర్ సార్. కాబట్టి భారత్లో అతిపెద్ద డెల్టా ఏంటంటే సుందర్బన్ డెల్టా సార్, సుందర్బన్ డెల్టా.
ఎందుకు చెప్పుకుంటాం ఈ పదం? మ్యాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థకు మరొక ఉదాహరణగా చెప్పుకుంటున్నాం మనం. సుందర్బన్ ఫారెస్ట్, సుందర్బ ఆవరణ వ్యవస్థ అనేది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అది చెప్పచ్చండి. ఇది కూడా తీర ప్రాంతాన్ని రక్షించడానికి అత్యంత ఉపయోగపడేటువంటి వ్యవస్థ. ఇంతకుముందు చెప్పాము మీకు క్లాసులో. సరే, ఇక్కడ తీర ప్రాంతంలో దాటి పంట పొలాలు ఉంటే వాటిని ఉప్పు నీటి వాతావరణం నుంచి కాపాడతాయి. అది కూడా చెప్పచ్చు. ఉప్పు నీటి వాతావరణం నుంచి తీర ప్రాంతం అంచుల వెంబడి ఉన్న పంట పొలాలని రక్షిస్తాయి. మరి సుందర్బన్ డెల్టా ఉన్నటువంటి ఆ మొక్కల పేర్లు ఏమి చెప్పాము సార్? మనం సుంద్రి లేదా సుందరి అంటాం సార్. క్లియర్. సరే, సుంద్రి లేదా సుందరి అనే మొక్కల వల్ల మనకి బోట్స్ తయారు చేస్తారు సార్. బోట్స్, గంగా నదిలో బోట్స్ వాడతాం మనం. వాటి యొక్క తయారీకి పడే కలప సుందరి. దాని పేరు వచ్చింది సుందర్బన్ పేరు చెప్పుకుంటాం. అందుకే సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్ అంటాం, సుందర్బన్ జాతీయ పార్క్ అంటాం. క్లియర్. సరే, మరి మ్యాంగ్రోవ్ ఆవరణ వ్యవస్థలో, ఒక ఆవరణ వ్యవస్థలో సాధారణంగా ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు, ఈ 3 రకాలు ఉంటాయి సార్. సార్, ఉత్పత్తిదారులు అంటే తమంతట తాముగా ఆహారాన్ని తయారు చేసుకోవాలి, దాని మీద ఆధారపడతాయి. వినియోగదారులు ఈ 2 చనిపోతే దాని మీద డిపెండ్ అవుతాయి విచ్ఛిన్నకారులు. ఇది మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. అంటే ఉత్పత్తిదారులు అంటే దేనిలో పేర్లో ఉంది సార్? ప్రొడ్యూసర్స్ అంటాం మనం. తమంతట తాముగా ఆహారాన్ని తయారు చేసుకునే ఎబిలిటీ ఉండాలి వాటికి. అంటే ఆకుపచ్చని మొక్కలు, ఆకుపచ్చని శైవలాలు వస్తాయి. అవి తయారు చేసుకున్న ఫుడ్ పైన డిపెండ్ అవుతాయి మళ్ళీ వినియోగదారులు. అది ఆవరణ వ్యవస్థ రకాన్ని బట్టే ఉంటాయి. వాటిని ఒకసారి చూద్దామా. అంటే మ్యాంగ్రోవ్ ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు ఎవరు ఉంటారు, అలాగే వినియోగదారులు ఎవరు ఉంటారు అనేది మనం చూద్దాం సార్. క్లియర్ సార్. మ్యాంగ్రోవ్ ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు, వినియోగదారులు. క్లియర్ సార్. మ్యాంగ్రోవ్ ఆవరణ వ్యవస్థ దేనికైనా మనం చెప్పుకున్నాం, నిర్జీవ అణుఘటకాలు, జీవ అణుఘటకాలు అన్ని రకాలు ఉంటాయి సార్. సార్, నిర్జీవ అణుఘటకాలు అంటే దీనికి ఏముంటాయి సార్? మన అంచనా వేయొచ్చండి. ఉప్పు నీరు, సముద్రపు నీరు కలిసే చోట ఏర్పడే ఆవరణ వ్యవస్థ కాబట్టి ఇందులో ఉండేటువంటి నిర్జీవ కారకాలు ఉప్పు నీరు అని చెప్పాలి, మంచినీరు అని చెప్పాలి. అంటే నదులు, సముద్రాలు కలిసే చోట కాబట్టి ఇందులో అంటే మంచినీరు మరియు ఉప్పు నీరు అనేది కూడా దీనిలో కారకమే. ఉప్పు నీరు, మిగతా మీకు తెలుసండి, సూర్యరశ్మి, మృత్తిక, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి నిర్జీవ అణుఘటకాలు. క్లియర్ సార్. సార్, జీవాణుఘటకాల్లో ఏముంటాయి చెప్పాము మనం. ఉత్పత్తిదారులు, అలాగే వినియోగదారులు, అలాగే విచ్ఛిన్నకారులు. ఏ ఆవరణ వ్యవస్థకైనా ఈ 3 కామన్ సరే. ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, అలాగే డికంపోజర్స్, అలా చెప్పుకుంటాం సార్. క్లియర్ సార్. ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డికంపోజర్స్. సరే సార్. సార్, ఇక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో ఉండేటువంటి ప్రొడ్యూసర్స్, ఉత్పత్తిదారులు, మీకు చెప్పాను దాకనే మ్యాంగ్రోవ్ మొక్కలు అని, రైజోఫరా అని, అవిసీనియా అని. వీటిని మన మ్యాంగ్రోవ్ అంటే ఇంగ్లీష్ వర్డ్ యాక్చువల్గా. దాని తెలుగులో మడ చెట్లు అంటాం, మడ అడవులు అంటాం, లేదా టైడల్ అడవులు అంటాం. అన్ని పేర్లు ఒకటే సార్. టైడల్ అన్నా, మడ అడవులన్నా, మ్యాంగ్రోవ్స్ అన్నా ఒకటే, సినోనిమ్స్. డోంట్ గెట్ కన్ఫ్యూజన్. మడ అడవులన్నా, మ్యాంగ్రోవ్ అడవులన్నా, టైడల్ అడవులన్నా ఒకటే సార్. క్లియర్. సరే, మరి మడ చెట్లు అంటే ఏంటి చెప్పామని, సుందరి చెట్లు అలాంటివి కూడా వస్తాయి, రైజోఫరా అవిసీనియా కూడా. అలాగే యూగ్లీనా, గ్రీన్ ప్రోటోజోవా నిక్నేమ్ దానికి. యూగ్లీనా అనేది మొక్కలకు, జంతువులకు మధ్య సంధాన సేతు. మొక్కల వలె ఆహారం తయారు చేసుకుంటుంది, జంతువుల వలె అది చలిస్తుంది. అందుకే దాన్ని ఏమంటాం? కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అంటాం. మొక్కలకు, జంతువులకు సంధాన సేతువు యూగ్లీనా. దీనికే మరొక పేరు గ్రీన్ ప్రోటోజోవా. ప్రోటోజోవా అంటే జువాలజీలో అంటే జంతువుల పార్ట్, గ్రీన్ అంటే మొక్కలకు సంబంధించి, రెండింటికి లింక్ కాబట్టి దాన్ని మనం గ్రీన్ ప్రోటోజోవా అంటాం. అలాగే స్పైరోగైరా, ఈ పదం కూడా మనం ఎన్నోసార్లు వినే ఉంటాం సార్.
సాధారణంగా ఈయన కాలనీలో విలేజ్లో ఏదైనా చెరువు కనిపిస్తే ఆ చెరువులో నీటిపైన తేలియాడే పచ్చని తెట్టు ఉంటుంది సార్. ఆ పచ్చని తెట్టు పేరు స్పైరో గైరా అంటాం సార్ మనం. ఆ స్పైరో గైరానే మనం పచ్చని తెట్టు ఉంటున్నాం కదా సార్. ఆ పచ్చని తెట్టు ఇంగ్లీష్ అదే గ్రీన్ స్కమ్ అంటాం. పచ్చని తెట్టు దేని పిలుస్తామండి? స్పైరో గైరా. దాన్ని పాండ్ సిల్క్ అంటాం. పాండ్ అంటే చెరువు అండి, సిల్క్ అంటే పట్టు. ఇలా మనం పైకి లేపినప్పుడు జారిపోతుంది చేతి నుంచి. అది ఆ పచ్చని నాచులో ఉంటుంది అది. దాన్ని గ్రీన్ స్కమ్ అంటాం, పాండ్ స్కమ్ అంటాం, పాండ్ సిల్క్ అంటాం. మన దాన్ని పచ్చని తెట్టు అంటాం స్పైరో గైరా. అంటే మనకి ఉత్పత్తిదారుల్లో స్పైరో గైరా ఉంది, మడ అడవులు ఉన్నాయి, యూగ్లీనా ఉంది, అసిల్టోరియా ఉంది, నీలి ఆకుపచ్చ శైవలాలు ఉంటాయి. అసిల్టోరియా నీలి ఆకుపచ్చ శైవలాలు నత్రజని స్థాపిస్తాయి సార్. వాతావరణంలో నత్రజనిని స్థాపిస్తాయి. అంటే అనునత్రజను వాటర్ ఫామ్లో ఉన్న నత్రజనిని మొక్కలు వాడుకోలేమండి. అణురూపంలో ఉన్న నత్రజను నైట్రేట్స్గా మార్చివేసి మొక్కలకు అందించాలి మళ్ళీ. అలాంటి వాటి నీలి ఆకుపచ్చ శైవలాలు అంటాం. చూద్దాం. ఇవి ఉత్పత్తిదారులు సార్. చూడండి సార్ ఇక్కడ. సార్ ఉత్పత్తిదారులు అంటే తమకు తాముగా ఆహారాన్ని తయారు చేసుకోవాలి సార్. అందులో మొదటిది మడ అడవులు అంటాం సార్ దాన్ని. అంటే సుంద్రి లాంటి చెట్లు అండి. సింపుల్ చెప్పాలంటే సుంద్రి లాంటి చెట్లు. అలాగే రైజోఫరా, అవిసీనియా అవన్నీ కూడా చెప్పుకున్నాం. రైజోఫరా, అవిసీనియా, అలాగే ఉప్పు పొన్న, బొడ్డ పొన్న ఇవన్నీ చెప్తాం సార్ మనం. రైట్. మరి అలాగే ప్రోటోజోవా చెప్పాము. దానికి ఏం చెప్పుకున్నాం మనం? యూగ్లీనా చెప్పుకున్నాం సార్. సార్ యూగ్లీనాని గ్రీన్ ప్రోటోజోవా అంటాం సార్. గ్రీన్ ప్రోటోజోవా అంటాం. గుర్తుపెట్టుకోండి సార్. ఎందుకంటాం దాని మనం? అలాగే ఇంకొక బిట్ ఏంటంటే ఇది మొక్కలకి జంతువులకు మధ్య సంధాన సేతు. అది కూడా పాయింట్ ఇంపార్టెంట్ సార్. అంటే ఇది మొక్కలకి మరియు జంతువులకి సంధాన సేతు. ఇంపార్టెంట్ సార్. అది సేతు అంటే బ్రిడ్జ్ అండి. బ్రిడ్జ్ అంటాం. సేతు సంధానం కనెక్ట్ చేసేది ఇంగ్లీష్లో. క్లియర్ సార్. దీని తర్వాత మనం స్పైరో గైరా మనం చెరువు పైన తీసిన పచ్చని తెట్టు సార్. తెలియాడుతూ ఉంటుంది ఇటు పైన. అందుకే దీన్ని ఏమంటామంటే పచ్చని తెట్టు అంటాం. ఇంగ్లీష్లో గ్రీన్ స్కమ్ అంటాం సార్. పచ్చని తెట్టు. అలాగే కొలను తెట్టు, పాండ్ స్కమ్. అలాగే దీన్నే పాండ్ సిల్క్ అంటాం సార్. ఎన్నోసార్లు నిక్నేమ్స్ అడిగాడు సార్ వీడు. క్లియర్ సార్. గ్రీన్ స్కమ్, పాండ్ సిల్క్ ఏదైనా ఉంటాయి సార్. అలాగే అసిలటోరియా నత్రజనుని స్థాపించు నీలి ఆకుపచ్చ శైవలం. బ్లూ గ్రీన్ ఆల్గే సార్. ఇవన్నీ కూడా మనకి ఉత్పత్తిదారులు అత్యంత ఇంపార్టెంట్ చెప్పుకోటువంటి రైట్ సార్. తర్వాత సార్ వినియోగదారులు సార్, కన్జ్యూమర్స్ సార్. ఉత్పత్తిదారులు ఆహారాన్ని తయారు చేసుకుంటే అది మీకు తెలిసిన విషయమే. వీటిపైన ఆధారపడాలి వినియోగదారులు. అంటే ఏంటి సార్? ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో తేలికగా ఉండి ఎదుగుతూ ఉండాలి. అలాంటివి ఏంటంటే పీతలు, హైడ్రా, ప్రోటోజోవా, నత్తలు, తాబేలు, గొట్టం పురుగులు, డాఫ్రియాస్ ఇవన్నీ ఉంటాయి సార్. అంటే వీటిపైన ఆధారపడేటువంటి చూడండి వినియోగదారుల్లో పీతలు వస్తాయి సార్, హైడ్రా వస్తుంది సార్, అలాగే ప్రోటోజోవా వస్తుంది సార్, గొట్టం పురుగులు వస్తాయి సార్. అయితే వీటికి తక్కువ ప్రత్యేకత ఉంటుంది. మనకి ఈ ఉత్పత్తులకు ప్రత్యేకంగా ఉంటుంది. ఆ పెరిగే మొక్కల యొక్క ప్రత్యేకత అలా ఉంటుంది. శ్వాసించే వేడి ఉండడం అట్లా. అలాగే నక్షత్ర తాబేలు, నత్తలు ఉంటాయి. ఇవన్నీ కూడా విచ్ఛిన్నకారుడు సార్. డెట్రిటస్ వంటి బ్యాక్టీరియా సార్. డెట్రిటస్ వంటి విచ్ఛిన్నకర బ్యాక్టీరియా. సార్ ఈ విధంగా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకోవచ్చు సార్. ఇది మ్యాంగ్రోవ్ ఆవరణ వ్యవస్థ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. క్లియర్ సార్. ఒకసారి దాన్ని చూడండి సార్ పాయింట్ వైజ్గా. ఉత్పాదక ఆవరణ వ్యవస్థకు మంచి ఉదాహరణ మ్యాంగ్రోవ్ ఆవరణ వ్యవస్థ. మ్యాంగ్రోవ్ ఆవరణ వ్యవస్థకు రెండు మంచి ఉదాహరణలు చెప్పండి అంటే కోరింగ ఆవరణ వ్యవస్థ, సుందర్బన ఆవరణ వ్యవస్థ. శ్వాసించే వేళ్ళు ఏ ఆవరణ వ్యవస్థలో ఉంటాయి? ఇది క్వశ్చన్. శ్వాసించే వేళ్ళు ఏ ఆవరణ వ్యవస్థలో ఉంటాయి? మ్యాంగ్రోవ్ ఆవరణ వ్యవస్థ. శ్వాసించే వేళ్ళకే మరొక పేరు నొమటోఫోర్డు.
నదులు సముద్రాలు కలిసే చోట ఉండే ఆవరణ వ్యవస్థ, అది కూడా మ్యాంగ్రోవ్ ఆవరణ వ్యవస్థ. అలాగే రక్షిత జాతులు అంటే తీర ప్రాంత అంచుల్లో ఉన్నటువంటి రక్షిత జాతులు అంటాం వాటిని. అంటే ఏంటంటే వాటిని మనం కనుమరుగయ్యే జాతులను రక్షించే ప్రాంతాలుగా చెప్పుకునే ఆవరణ వ్యవస్థ మ్యాంగ్రోవ్ ఆవరణ వ్యవస్థ. క్లియర్ సార్? ఇది ఎక్కడ కోరింగ ఆవరణ వ్యవస్థ ఎలా ఏర్పడింది? కోరింగ నది పేరు మీద ఏర్పడిన ఆవరణ వ్యవస్థ కోరింగ ఆవరణ వ్యవస్థ అంటాం. విశాఖపట్నానికి దక్షిణ ప్రాంతానికి 150 కిలోమీటర్ దూరంలో ఉంటుంది సార్. ఇది కాకినాడ దగ్గర సమీపంలో ఇది కోరింగ ఆవరణ వ్యవస్థ. మరి కోరింగ ఆవరణ వ్యవస్థలో నదులు సముద్రాలు కలిసి ఏర్పడే ఆవరణ వ్యవస్థ కోరింగ ఆవరణ వ్యవస్థ. మరి ఆవరణ వ్యవస్థలో మరి ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. ఉత్పత్తిదారులో అత్యంత ఇంపార్టెంట్ అనేది మడ అడవులు సార్, అంటే టైడల్ అడవులు అంటాం, సుందరవన అడవులు అంటాం. వాటిని రైజోఫోరా అబిసినియా అని చెప్తాం. రెండోది గ్రీన్ ప్రోటోజోవా, దీనన్నా మనం యూగ్లీనాని మొక్కలకు జంతువులకు సంతాన సేతువు. రెండోది మరియు గ్రీన్ ప్రోటోజోవా అంటాం. స్పైరోగైరా, దీనిని కొలను తెట్టు అని పిలుస్తాం. దీనిని కొలను తెట్టు అంటాం. పాండ్ సిల్క్ అంటాం, లేదా జారిపోయి దాన్ని ఏమంటాం? పాండ్ సిల్క్ అంటాం. గ్రీన్ స్కమ్ పచ్చని తెట్టు అంటాం, కొలను తెట్టు అంటాం స్పైరోగైరా. అలాగే అసిల్టోరియా, నత్రజని స్థాపించేటువంటి ఒక నీలి ఆకుపచ్చ శైవలం సార్. ఇవన్నీ చెప్పుకున్నాం రైట్ సార్. ఇది మ్యాంగ్రోవ్ ఆవరణ వ్యవస్థకి అత్యంత ఇంపార్టెంట్ ఫైల్స్ అండి. క్లియర్ సార్? మ్యాంగ్రోవ్ దీని తర్వాత మనకి సముద్రపు ఆవరణ వ్యవస్థ చూడాలి సార్. సముద్రపు ఆవరణ వ్యవస్థ. ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థలో మరొక రకం ఏంటంటే సముద్రపు ఆవరణ వ్యవస్థ అంటాం. సముద్రపు ఆవరణ వ్యవస్థ. మనం దీన్నే ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థగా చెప్పుకోవచ్చు అండి. ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థగా కూడా చెప్పచ్చు. రైట్ సార్. ఓషియన్స్. రైట్ సార్. సార్ మీకు ఇంతకుముందు 2 పదాలను పరిచయం చేశాను సార్. లెంటిక్, మీకు గుర్తుందో లేదో, అలాగే లోటిక్. అంటే ఇవి 2 మంచినీళ్ళకు సంబంధించినవి. అలాగే ఉప్పు నీటి. ఉప్పు నీటి కంటే మనకి సముద్రాలు, మహాసముద్రాలు వస్తాయి సార్. ఇది వేరు. లెంటిక్ అంటే స్థిరమైన నీటి ఆవరణ వ్యవస్థ, చెరువులు, సరస్సులు చెప్పుకుంటాం. కానీ ఇది ప్రవాహ నీటి ఆవరణ వ్యవస్థ, నదులు, అలాగే కాలువలు. సార్ లోటిక్ అంటే ప్రవాహ నీటిలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ సార్. లెంటిక్ అంటే స్థిరంగా ఉన్నటువంటి నీటి ఆవరణ వ్యవస్థ అండి. సింపుల్ లాజిక్ అంతే. ఓల్డ్ ఎగ్జాంపుల్ సార్. లెంటిక్ అంటే స్థిరంగా ఉండేటువంటి నీటి ఆవరణ వ్యవస్థలను లెంటిక్ అంటాం. లోటిక్ అంటే ప్రవాహంలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థలు, ప్రవాహ నీటితో కూడుకున్న ఆవరణ వ్యవస్థ లోటిక్ అంటాం. క్లియర్? రైట్ సార్. ఇది మనం చెప్పుకున్నటువంటి పాయింట్స్. మన ఉప్పు నీరు అంటే ఏంటండి? సముద్రాలు, మహాసముద్రాలు. సముద్రాలు అంటే ఎర్ర సముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం, రెడ్ సీ, బ్లాక్ సీ, వైట్ సీ చాలా ఉంటాయి. దక్షిణ చైనా సముద్రం చాలా ఉంటాయి సార్. మహాసముద్రాలు పసిఫిక్ అండ్ అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఇవన్నీ మహాసముద్రాలు. ఏవైనా 2 కూడా ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థకి ఉదాహరణగా చెప్పుకుంటాం మనం. రైట్ సార్. సార్ సముద్రపు ఆవరణ వ్యవస్థను కూడా మనం 3 మండలాలకు చేస్తాం సార్. 3 మండలాలు. అవేంటంటే కాంతి ప్రసరించే విధానం బట్టి, కాంతి చొచ్చుకునే ప్రాంతాన్ని బట్టి, బేస్డ్ ఆన్ పెనిట్రేషన్ ఆఫ్ లైట్. అంటే బేస్డ్ ఆన్ పెనిట్రేషన్ ఆఫ్ లైట్, కాంతి చొచ్చుకు వెళ్ళే సామర్థ్యాన్ని ఆధారంగా సార్ పైనుంచి సముద్రపు పై ప్రాంతం నుంచి 200 మీటర్ల వరకు వెళ్ళేటువంటి ప్రాంతాన్ని ఏమంటామంటే మనం కాంతి మండలం, యూఫోటిక్ జోన్ అంటాం. సన్లైట్ అంటే కాంతి పుష్కలంగా ఉంటుందండి. కాంతి పుష్కలంగా ఉండే ఆ ప్రాంతాన్ని సన్లైట్ జోన్ అంటాం, లేదా యూఫోటిక్ అంటే కాంతి, మన తెలుగులో కాంతి మండలం అంటాం మనం. 200 మీటర్లు అండి. 200 మీటర్ల నుంచి 2000 మీటర్ల దాకా వెళుతుంది సార్. మసక వెలుతురు మండలం. మనకి స్టార్టింగ్లో చెప్పాము మీకు. మసక వెలుతురు మండలం ఏ ఆవరణ వ్యవస్థలో భాగం? సముద్రపు ఆవరణ వ్యవస్థలో భాగం సార్. దీన్నే ట్విలైట్ అంటే సార్ చెప్పుకుందా? మూన్ లైట్ లాంటి ట్విలైట్, మసక వెలుతురు, మూన్ లైట్ లాంటి.
మస్క వెలుతురు అంటాం దీన్ని. క్లియర్ సార్. దీన్నే మనం బెతియేల మండలం అన్నాం. బెతియేల మండలం అలాగే మస్క వెలుతురు మండలం ట్విలైట్ జోన్ అంటాం దాన్ని. మరి అది 2000 మీటర్లు దాకా ఉంటుంది. 2000 నుంచి 6000 మీటర్లు అండి. అంటే సముద్రానికి లోతట్టు ప్రాంతం 6000 మీటర్లు అంటే సన్లైట్ అందరూ వెళుతుందా సార్? వెళ్ళదండి. డార్క్ జోన్, ఎఫోటిక్, కాంతి రహిత మండలం. అంటే కాంతి ప్రవేశించే సామర్థ్యం ఆధారంగా సముద్ర ఆవరణ వ్యవస్థ 3 చేసుకున్నాం మనం. 200 మీటర్ల దాకా ఉండేది ఏంటది? కాంతి మండలం. 2000 మీటర్ల దాకా అయితే ఏంటి చెప్పుకున్నాం మనం? దాన్ని ట్విలైట్, మస్క వెలుతురు మండలం. కాంతి మండలం, మస్క వెలుతురు మండలం. మూడవది కాంతి రహిత మండలం చెప్పు. దాన్ని డార్క్ జోన్ అంటాం మనం. ఎబాయిసల్ జోన్ అంటాం దాన్ని. చాలా పేర్లు ఉంటాయి మనకి, గుర్తుపెట్టుకోలేదు మనం. క్లియర్. అంటే మనకు ఈజీ గుర్తున్నవి ఏంటిది? కాంతి మండలం, మస్క వెలుతురు, కాంతి రహిత. సింపుల్. కాంతి మండలానికి ఏం చెప్పారు మనం? సన్లైట్. ఇంకో పదం సన్లైట్ జోన్ అంటాం దాన్ని. కాంతి కదా. యూఫోటిక్, ఫోటెట్ లైట్ అండి. స్టడీ ఆఫ్ లైట్ ఏమంటాం? ఆప్టిక్స్ అనం. అలా కాకుండా ఫియర్ ఆఫ్ లైట్, ఫోటోఫోబియా అంటాం సార్. కాంతి అంటే భయపడేవాటిని ఫోటోఫోబియా అంటాం. అందుకే వచ్చి కొన్ని యానిమల్స్ కాంతి ఉన్నప్పుడు రావండి, రాత్రిపూట వస్తాయి. వాటిని ఏమంటాం మనం? నాక్టర్నల్స్, నిశాచరులు అంటాం మనం. నిశాచరులు అంటాం మనం, చెప్పుకుంటాం మనం. నిశాచరులు అంటే ఏంటంటే కేవలం వెలుతురు ఉన్నప్పుడు మాత్రమే, కాంతి ఉన్నప్పుడు మాత్రం బయటకు వస్తాయి. అవి ఆహారం కోసమో ఆవాసం కోసమైనా సరే. కానీ రాత్రిపూట మాత్రం వచ్చేటువంటి ఆ యానిమల్స్ ఎడార్లు ఎక్కువగా ఉంటాయి, నాక్టర్నల్స్. అలాంటి వాటిని ఏమంటాం? నిశాచరులు. చూద్దాం అడుగు ఇప్పుడు ప్రత్యేక స్థానం ఉందని. కాబట్టి కాంతి మండలం, మస్క వెలుతురు మండలం, కాంతి రహిత మండలం సార్. 3 మండలాలు ఉంటాయి సార్ కాంతి ప్రవేశ సామర్థ్యం ఆధారంగా. క్లియర్ సార్. అది 200 మీటర్స్, 2000 మీటర్స్, 6000 మీటర్స్. సార్ ఇక్కడ సముద్రం లోతుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత కూడా మారుతుంది సార్. ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది, అది కూడా ఇంపార్టెంట్. పీడనం పెరుగుతుంది, గమనించాలి. ఉష్ణోగ్రత తగ్గుతుంది, పీడనం పెరుగుతూ ఉంటుంది. క్లియర్. సరే చూద్దాం సార్. మరి సముద్రపు ఆవరణ వ్యవస్థలో మరి టెంపరేచర్ ఎలా ఉంటుంది సార్? మనది చూడండి సార్. మనము 3 మండలాల్లో 0 నుంచి 200 మీటర్ల దాకా వచ్చేటప్పుడు అందులో 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుందండి. 30. దీని తర్వాత మళ్ళీ 39 దాకా ఉంటుందండి. 39. అయితే ఇంకా దాని కిందది ఇక్కడ తగ్గుతుంది లాస్ట్లో మళ్ళీ. ఎంత అంటే 4 అండి. 0 to 4. ఇది ఒకటి ఎక్సెప్షన్, డార్క్ జోన్. ఎందుకంటే కాంతి వెళ్ళదండి. కాంతి వెళితే కదా ఉష్ణోగ్రత వెళ్ళాయి, కాంతి వెళ్ళదు. కాబట్టి 0 to 4 డిగ్రీ సెల్సియస్ ఉంటుందండి. మిడిల్లో 4 నుంచి 39 బిట్వీన్లో ఉంటుంది. వచ్చి 30 వరకు ఉంటుంది, పైన 30 వరకు ఉంటుందండి. అది సముద్ర భావ వ్యవస్థలో ఉన్నటువంటి చూద్దాం. మరి ఈ కాంతి వెళ్ళే సామర్థ్యం ఆధారంగా జంతువులు, మొక్కలు కూడా ఉండాలి సార్. సముద్రం పైన చూడండి, ఒక లాస్ట్ మనం పెట్టొచ్చింది సార్. సముద్రంపై తేలియాడే పచ్చిక బయళ్ళు అని ఏ మొక్కలను పిలుస్తారు? ఓల్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ సార్. అది చాలాసార్లు ఇచ్చాడు. అది డయాటమ్స్. ఈ పదం వినే ఉంటారు మీరు. డయాటమ్స్. సముద్రంపై తేలియాడే పచ్చిక బయళ్ళు వేటి అంటారట? ఫ్లోటింగ్ పాస్చర్స్ ఆఫ్ సీ అంటాం. డయాటమ్స్. క్లియర్ సార్. సరే వాటిని ఒకసారి మనం చూద్దాం సార్. రైట్ సార్. సముద్ర ఆవరణ వ్యవస్థ మనం చెప్పుకున్నాం సార్. కాంతి ప్రవేశించే సామర్థ్యం, కాంతి ప్రవేశించే సామర్థ్యం ఆధారంగా సముద్రపు ఆవరణ వ్యవస్థను మూడు రకాలుగా చెప్పుకుంటాం, విభజిస్తాం. 3 మండలాలుగా. మొదటిది ఏంటంటే కాంతి మండలం. చూడండి సార్, మండలం పేరేంటి? ఇలా వేసుకోవచ్చు. అలాగే కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, లోతు. కాంతి తీవ్రత, కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, అలాగే లోతు అండి. లోతు కూడా వేసుకుంటాము. అలాగే నివసించే అంటే కనిపించు జీవులు సార్. ఈ ప్రాంతంలో ఎటువంటి రకాల జీవులు ఉంటాయి చెప్పుకుంటాం సార్. ఇది సాధారణంగా
సముద్రపు ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ మండలాలు సార్. రైట్ సార్. సరే సార్, ఇందాక చెప్పుకున్నాం సార్, ఫస్ట్ మండలం పేరు ఏమంటే కాంతి మండలం సార్. డైరెక్ట్ పాయింట్కి వచ్చినట్లయితే కాంతి మండలం చెప్పుకున్నాం సార్. రెండోది చూసినట్లయితే మనం మసక వెలుతురు మండలం. మసక వెలుతురు మండలం సార్. మూడోది తీసుకుంటే కాంతి రహిత మండలం. కాంతి రహిత మండలం, డార్క్ జోన్. సరే గమనించండి, కాంతి మండలానికి మన పేరు ఏంటంటే సన్లైట్ జోన్ అంటాం సార్. దానికే మనకు U40 జోన్ అంటాం సార్. U40 ఇలా చెప్పుకోవచ్చు. సన్లైట్ జోన్ లేదా U40 జోన్ సార్. మసక వెలుతురు మండలి దీన్ని ఏమంటాం మనం? ట్విలైట్ జోన్. అలాగే దీన్ని బెథియల్ మండలం అంటాం సార్. బెథియల్ మండలం సార్. ఎందుకు ఇంగ్లీష్ పదాలు రాస్తున్నానంటే తెలుగు మీడియం పేపర్లో వాడు ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్ పదాన్ని యాజ్ ఇస్గా డబ్ చేయడం వాళ్ళు రాదండి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం ప్రొఫెషనల్స్ తయారు చేస్తారు కాబట్టి డబ్బింగ్లో ఇలా వీటిని మార్చేది వాడు ఒకసారి, ఈ వాడు స్ట్రైక్ అవ్వదు ఒకసారి. అలాంటప్పుడు వాడు అందుకే ముందు జాగ్రత్తగా బుక్లెట్లో కూడా ద మార్క్ విల్ బి గివెన్ టు ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే డబ్బింగ్ వాడు తప్ప కదా, మనమే సెట్ చేసుకోవాల్సింది. కాబట్టి బెథియల్ అనే మండలం గుర్తుపెట్టుకోవాలి. బెథియల్ మండలం లేదా మస్క వెలుతురు మండలం, దీన్ని ట్విలైట్ మండలం అని చెప్తాం సార్. కాంతి రహిత మండలం దీన్ని ఎబాయిసల్ మండలం. దీన్ని డార్క్ జోన్ అంటాం సార్. ఎబాయిసల్ మండలం లేదా డార్క్ జోన్ అని దీన్ని అంటాం సార్. సార్ కాంతి మండలం, కాంతి తీవ్రత అధిక కాంతి అండి. ఇక్కడ అధిక కాంతి తీవ్రత ఉంటుంది. ఇక్కడ కాంతి వెలుతురు ఇక్కడ తక్కువ కాంతి ఉంటుంది సార్. లభ్యత కాంతి రహితం ఇందులో కాంతి ఉండదండి. కాంతి ఉండదు అంటే చీకటి ప్రాంతం. అందుకే దాన్ని ఏమంటాం మనం? డార్క్ జోన్ అంటాం. డార్క్ జోన్ అంటాం. దీనికే మనకు పేరు ఎబాయిసల్ జోన్ అంటాం సార్. ఉష్ణోగ్రత ఇక్కడ చెప్పాం సార్ మనం, ఇక్కడ 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందండి బిట్వీన్లో ఈ జోన్. అంటే 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది ఫస్ట్ జోన్ సార్. మస్క వెలుతురు మండలంలో 4 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 కాదండి, ఇది 4 డిగ్రీలు, 4 డిగ్రీ సెల్సియస్ నుంచి 39 వరకు ఉంటుంది. బిట్వీన్స్లో ఉంటుంది యాక్చువల్గా. బిట్వీన్ ఇక్కడికి వస్తే 0 to 4 టెంపరేచర్ అనేది కిందకు వచ్చేప్పుడు తగ్గుతూ ఉంది సార్. రైట్ సార్. సరే మరి ఇక్కడ చూడండి, ఇంకోటి లోతు అండి. మనం చెప్పుకున్నాం సార్, 0 నుంచి 200 మీటర్ల వరకు ఉంటే అది కాంతి మండలం. 200 నుంచి 2000 మీటర్ల వరకు ఉంటే దాన్ని మసక వెలుతురు మండలం. 2000 నుంచి 6000 మీటర్ల వరకు ఉంటే దాన్ని కాంతి రహిత మండలం, డార్క్ జోన్, ఎబాయిసల్ జోన్ అంటాం సార్. సరే మరి దీన్ని చూద్దాం ఒకసారి. రైట్ సార్. ఏ జీవులు ఉంటాయి ఇక్కడ? అన్నీ అయిపోయి పాయింట్. కనిపించే జీవులు సార్. ఎటువంటి జీవులు లభిస్తాయి ఇక్కడ చూడండి ఒకసారి. ప్లవకాలు, ఫైసేలియా, డాల్ఫిన్లు, ఎగిరే చేపలు, పచ్చతాబేలు, సియానిమోన్స్ ఇవన్నీ ఉంటాయి సార్. సార్ ప్లవకాలు అంటే నీటిపై తేలియాడే పచ్చని మొక్కలు సార్. ఫైటో ప్లాంక్టాన్స్ అంటే ఇంగ్లీష్లో వాడు. ఫైసేలియా అలాగే అరీలియా, ఇవి నిడేరియా వర్గానికి చెందిన జీవులు ఉంటాయి సార్. డాల్ఫిన్లు మీకు తెలుసు, అవి మనిషి తర్వాత తెలియని జంతువు ఇది ఒకటి సార్. డాల్ఫిన్ కూడా మనిషి యొక్క సైగలను అర్థం చేసుకుంటుంది. డాల్ఫిన్స్ సర్కస్లో ఉపయోగిస్తారు వీటిని, డాల్ఫిన్స్ అనేవి. ఒక మరి బాల్ విసిరితే క్యాచ్ పడుతుంది కూడా. అలా మన మనిషి సైకిల్ అర్థం చేసుకోవాలి ఏకైక జీవి అంటే చింపాంజీ ఉంటుంది. కానీ మనిషి తర్వాత తెలివైన జంతువు అయితే మాత్రం డాల్ఫిన్ సార్. అలాగే చింపాంజీ కూడా, ఈ రెండు తెలివైన జంతువులు.
సార్ ఎగిరే చేపలు ఫ్లయింగ్ ఫిష్ ఎక్సోసీటస్ అంటాం, మీరు వినే ఉంటారు. ఎగిరే చేప అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్సోసీటస్ అంటాం. అలాగే గ్రీన్ టర్టిల్స్ పచ్చ తాబేలు సియానిమోన్స్. సియానిమోన్ అనేది సహజీవనానికి ఉదాహరణ సార్, సహజీవనానికి. సీ క్రాబ్ చూద్దాం ఒకసారి వాటిని. సరే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి సముద్రంపై ప్లవకాలని చెప్పాము సార్. ప్లవకాలు సరే, ప్లవకాలను ఏమంటామంటే మనం ప్లాంక్టాన్స్ అంటాం. ఒక్కొక్కసారి వాడు వేస్తాడు సార్, ప్లాంక్టాన్స్ ఇస్తుంటాడు, ఉండదు ప్లాంక్టాన్స్, ఫైటో ప్లాంక్టన్స్. ఎందుకంటే సార్ ఉత్పత్తిదారులు ఎక్కువ ఉన్నారు సార్, ఎక్కువ ఎప్పుడైనా సరే. మళ్ళీ డయాటమ్స్ అని చెప్పాను, గుర్తుందా సార్? అవి కూడా దీనికే వస్తాయి, డయాటమ్స్. దీనికి బిట్టి చెప్పాను సార్ మీకు. సముద్రంపై తేలియాడే పచ్చిక బయలు అంటాం దీన్ని, పాయింట్ అది. సముద్రంపై తేలియాడే పచ్చిక బయలు అని వేటిని అంటే క్వశ్చన్ సార్ అది, డయాటమ్స్. ఉత్పత్తిదారులుగా చెప్పుకునేవి ప్లవకాలు. అలాగే డాల్ఫిన్స్, మనిషి తర్వాత తెలివైన జంతువు డాల్ఫిన్ సార్. మనిషి తర్వాత తెలివైన జంతువు డాల్ఫిన్. ఎగిరే చేపలండి, ఎగిరే చేపల యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే మనం ఏం చెప్తామంటే ఎక్సోసీటస్ అంటాం సార్. ఎగిరే చేపలని ఎక్సోసీటస్ అంటాం. అలాగే పచ్చ తాబేలు, అలాగే సీ అనిమల్స్. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఉదాహరణ సార్. క్లియర్ సార్? రైట్ సార్. సార్ మసక వెలుతురు మండలం, ఇది పెద్ద ప్రాంతం సార్. ఇది ఈ ప్రాంతంలోనే ఎక్కువ రకాల జంతువులు ఉంటాయి. తిమింగలాలు, సముద్రపు దోసకాయ, చేపలు, దీపపు చేపలు, అలాగే ఎరుపు వర్ణ శైవలాలు, గోధుమ వర్ణ శైవలాలు, కోమటి సంచులు, ఆక్టోపస్లు, స్పంజికలు. ఈ ప్రాంతంలో అత్యధికంగా ఎక్కువ జీవులు ఉంటాయి. ఇది అనుకూల ఉష్ణోగ్రత కూడా, అనుకూల లోతు, కాంతి కూడా సంపాదన ఉంటుంది. క్లియర్ సార్? కాబట్టి ఈ ప్రాంతంలో చూడండి తిమింగలాలు ఉంటాయి సార్. తిమింగలాలు, చేపలు, స్పంజికలు, ఆక్టోపస్లు, కోమటి సంచులు. సో ఇవి ఎక్కువగా ఉండే ప్రాంతం సార్. క్లియర్ సార్? అలాగే గోధుమ వర్ణ శైవలాలు చెప్పాము దాన్ని, బ్రౌన్ ఆల్గే, అలాగే ఎరుపు వర్ణ శైవలాలు. సార్ లాస్ట్ టైం మనకి బిట్ వచ్చింది సార్, ఇది గ్రూప్ 2 లెవెల్లో ఏం బిట్ వచ్చిందంటే ఎర్ర సముద్రం ఎర్రగా ఉండడానికి గల కారణం ఏంటి? వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రెడ్ కలర్ ఆఫ్ రెడ్ సీ? ఎర్ర సముద్రం ఎర్రగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ ఎరుపు వర్ణ శైవలాలే. దాన్ని ఒక పేరు ఉందండి, ట్రైకోడిస్మియం ఎరిత్రియం అంటాం సార్. దాన్ని గమనించండి. ఎర్ర సముద్రం ఎర్రగా ఉండడానికి కారణం ఏంటంటే ట్రైకోడిస్మియం ఎరిత్రియం అనే ఒక ఎరుపు వర్ణ శైవలం సార్. ట్రైకోడిస్మియం ఎరిత్రియం చాలా చాలా ఇంపార్టెంట్ సార్. బ్రౌన్ ఆల్గే గోధుమ వర్ణ శైవలు అంటాం. అతిపెద్ద శైవలాలు, జైంట్ శైవలాలు. సార్ సముద్ర నీటిలో వచ్చేటువంటి మూలకం ఏంటండి? మన బోల్డ్ ఎగ్జాంపుల్ సార్. అది సముద్ర నీటిలో లభించే మూలకం అయోడిన్ సార్. అయోడిన్ లభించే మొక్కలు వేశారు, ఎస్పెషల్లీ లామినేరియా అంటాం దాన్ని. లామినేరియా అనేటువంటి ఒక శైవం నుంచి మనకు లభిస్తుంది అయోడిన్. లామినేరియా, గ్రాసిలేరియా ఈ రెండు కూడా గోధుమ వర్ణ శైవలాలకి ఉదాహరణ సార్. గోధుమ వర్ణ శైవలాలకు ఉదాహరణ లామినేరియా, గ్రాసిలేరియా. సముద్ర నీటిలో అత్యధికంగా లభించేటువంటి మూలకం అయోడిన్ సార్. ఈ అయోడిన్ ఉత్పాదన కారణం లామినేరియా, గ్రాసిలేరియా. ఎర్ర సముద్రం ఎర్రగా ఉండడానికి కారణం సార్ ట్రైకోడిస్మియం ఎరిత్రియం. ఇట్ బిలాంగ్స్ టు రెడ్ ఆల్గే, అది ఎరుపు వర్ణ శైవలాలు చెప్పుకుంటాము. అలాగే పగడాలు సార్. సార్ అత్యంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ సార్. దీనికి లాస్ట్ టైం బిట్ వచ్చేసరికి కూడా పగడాలు అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ సార్. అందమైన జీవులు సార్ ఇవి, అందమైన జీవులు. మనకి జాగ్రఫీ లక్షద్వీప్ తెలిసి వినే ఉంటారు. లక్షద్వీప్ ఎలా ఏర్పడిందంటే వీటి ద్వారానే సార్. వీరిని ఇంగ్లీష్లో ఏమంటామంటే కోరల్ రీఫ్ అంటాం సార్. వీటికి ప్రత్యేకమైన స్థానం సార్. జీవ సామ్రాజ్యంలోనే ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఈ యొక్క కోరల్ రీఫ్స్.
సార్ వీటి యొక్క అస్థి పంజరాలు కాల్షియం కార్బోనేట్తో తయారు చేయబడతాయి సార్. కాల్షియం కార్బోనేట్తో ఈ చనిపోయిన అస్థి పంజరాలతో ఏర్పడిన దిబ్బని లక్షద్వీప్ అండి. అంటే వీడు చనిపోయిన తర్వాత వీడి మృత కళేవరాలతో మృత శరీరాలతో ఏర్పడిన దిబ్బలే లక్షద్వీప్ అంటాం. అలాగే అండమాన్ నికోబార్ కొన్ని ప్రాంతాలు. లాస్ట్ ఆ బిట్టు మీకు ఎలా వచ్చింది? జీవుల్లో వైవిధ్యమైన జీవులు. అందుకే వాడు అంటాడు జీవ వైవిధ్యానికి సూచికలుగా ఉపయోగపడేవి కింద వాటిలో ఇవి. బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సూచికలుగా ఉపయోగపడేవి. ఏంటి సార్ అది? పగడాలు. అంటే వాడు పగడాలు అంటాడు, ప్రవాళాలు అంటాడు, కోరల్ రీఫ్ అంటాడు. గుర్తుపెట్టుకోవాలి మీరే. సార్ చూడండి, పగడాలన్నా ప్రవాళాలన్నా దీనికి కోరల్ రీఫ్ అన్నా. చూడండి సార్, పగడాలు, ప్రవాళాలు, కోరల్ రీఫ్ అండి. గుర్తుపెట్టుకోవాలి. కోరల్స్ అంటాం, రీఫ్ అంటే దీవని చెప్తాం, ప్రవాళ దీవని చెప్తాయి. కోరల్స్ యాక్చువల్ కోరల్స్ అంటాం. అంటే ప్రవాళాలతో కూడిన దీవులు ప్రవాళ దీవి అంటాం. మనకి అది ఎగ్జాంపుల్ బిట్ వచ్చింది సార్. ప్రపంచంలోని అతిపెద్ద ప్రవాళ దీవి ఏంటి సార్? అది ఆస్ట్రేలియాలో ఉంటుంది గ్రేట్ బ్యారియర్ దీవి అంటాం సార్. ప్రపంచంలోనే అతిపెద్ద దీవి గ్రేట్ బ్యారియర్ దీవి అని చెప్పుకున్నాం సార్. గ్రేట్ బ్యారియర్ రీఫ్ దీన్ని ఆస్ట్రేలియాలో ఉంది సార్. ప్రపంచంలోనే అతిపెద్ద దీవి సార్. చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద దీవి. అతిపెద్ద ఏ దీవి సార్? ప్రవాళ దీవి. అది చెప్పాలి పాయింట్ మనం. లార్జెస్ట్ కోరల్ రీఫ్ అంటే చెప్పాలి. అలాగే చెప్పాను మీకు, వీటి యొక్క అస్థి పంజరాలు దేంతో తయారవుతాయి? ప్రవాళ అస్థి పంజరాలు దేంతో తయారు చేయబడతాయి సార్? మనకి CaCO3 కాల్షియం కార్బోనేట్తో తయారైన అస్థి పంజరాలు సార్. మన లాస్ట్ టైం ఏబిపిఎస్ వాడు ఇచ్చే ప్రీవియస్ పేపర్ ఒక బిట్ వచ్చింది. ఏంటది? జీవ వైవిధ్యానికి సూచికలు. జీవ వైవిధ్య సూచికలుగా ఉపయోగపడేవి ప్రవాళాలు సార్. ఎందుకంటే డిఫరెంట్ ఆర్గానిజం. ఒకసారి బిట్ అడిగాడు, ప్రవాళం అనగా అని క్వశ్చన్ అడిగాడు. అది క్వశ్చన్ సార్. సీ యానిమల్. చూడడానికి మొక్కల్లా కనిపిస్తుంది కానీ ఒక జంతువు సార్ అది. ప్రవాళం అనగా ఒక సముద్రపు జంతువు. మంచినీటి కాదండి, సముద్ర ప్రియుడు. సీ యానిమల్. ఓల్డ్ ఎగ్జాంపుల్ సార్. క్లియర్. ప్రవాళం అనగా ఒక సముద్రపు జీవి. గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రవాళం గురించి పాయింట్స్ ఏంటి సార్? ప్రవాళం అనగా ఒక సముద్రపు జంతువు. ప్రవాళ అస్థి పంజరాలు దేంతో తయారు చేయబడ్డాయి? కాల్షియం కార్బోనేట్. సరే, ప్రవాళాలకి జీవ వైవిధ్య సూచికలు ఉపయోగపడతాయి. జీవ వైవిధ్య సూచికలుగా చెప్పుకునేవి ప్రవాళాలు. అతిపెద్ద ప్రవాళ దీవి ఏంటిది? గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆస్ట్రేలియా. సరే, ప్రవాళాలు అందంగా ఉంటాయి కాబట్టి వాటికి నిక్నేమ్ ఏంటంటే ఫ్లవర్స్ ఆఫ్ సీ అంటాం. సముద్ర పుష్పాలు అంటాం, ఫ్లవర్స్ ఆఫ్ సీ. అలాగే రెడ్ ఫారెస్ట్ ఆఫ్ ఓషియన్ అంటాం సండి. రెడ్ ఫారెస్ట్ ఆఫ్ ఓషియన్ లేదా ఫారెస్ట్ ఆఫ్ సీ అంటాం సింపుల్గా. బ్యూటిఫుల్ ఫారెస్ట్, అందమైన అడవి, అలా కూడా పేరు ఉంటాయి సార్. చూడండి, బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఆఫ్ సీ అంటాం, లేదా రెడ్ ఫారెస్ట్ ఆఫ్ ఓషియన్స్ అంటాం, లేదా ఫ్లవర్స్ ఆఫ్ సీ అంటాం సార్. చూడండి సార్, వాటి పాయింట్స్ ఏంటంటే ఇక్కడ రాస్తున్నాం సార్. ఫ్లవర్స్ ఆఫ్ సీ సముద్రపు పుష్పాలని చెప్తాం, లేదా రెడ్ ఫారెస్ట్ ఆఫ్ ఓషియన్స్, లేదా బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఆఫ్ సీ. సరే, ఇవన్నీ దానికి రీప్లేస్. అవి చూడడానికి అంత అందంగా ఉంటాయి కాబట్టి టూరిస్ట్ స్పాట్లు పనికి వస్తాయి మాకు. ప్రత్యేక స్థానం బట్టి. క్లియర్ సార్. ఫ్లవర్స్ ఆఫ్ సీ అన్న, రెడ్ ఫారెస్ట్ ఆఫ్ ఓషియన్స్ అన్న, బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఆఫ్ సీ అన్న కూడా దేనికి ఉదాహరణ సార్? అవి పగడాలకు ఉదాహరణ. పగడాలన్నా, ప్రవాళాలన్నా, కోరల్స్ అన్నా ఒకటే సార్. డోంట్ గెట్ కన్ఫ్యూషన్. రైట్ సార్. సరే సార్, మరి గోధుమ వర్ణ శైవలాలు, ఎరుపు వర్ణ శైవలాలు, కోమట సంచులు, తిమింగళాలు, చేపలు, స్పంజగులు, ఆక్టోపస్లు. ఆక్టోపస్ డెవిల్ ఫిష్ అంటాం, దయ్యపు చేప. డెవిల్ ఫిష్ అంటాం సార్. ఎందుకంటే చూడడానికి భయంకరంగా ఉంటుంది. పైన తల. ఆక్టో అంటే 8 అండి, పస్ అంటే కాళ్ళు, 8 కాళ్ళు ఉంటాయి. అందుకే దాన్ని డెవిల్ ఫిష్ అంటాం, ఆక్టోపస్. రైట్ సార్. తర్వాత 2000 నుంచి 6000 మీటర్ల అత్యంత లోతైన ప్రాంతం సార్. ఏంటి ఇక్కడ? కాంతిరహిత మండలం. కాంతిరహిత మండలం సార్. ఆ ప్రాంతం ఉండేటువంటివి
అంగుళీయ చేపలు, త్రిపాద చేపలు, ఎలక్ట్రికల్ ఈల్ చేపలు బ్రిటిల్ నక్షత్రం ఉంటాం. బ్రిటిల్ నక్షత్రం చూద్దాం సార్ ఒకసారి. బ్రిటిల్ నక్షత్రం త్రిపాద చేప. త్రిపాద అంటే ట్రైపాడ్ అండి. ట్రైపాడ్ 3 పాదాలు మేము చేపలండి. ఎలక్ట్రిక్ ఈల్ లాస్ట్ టైం ఒకసారి పెట్టించాడు. ఎలక్ట్రిక్ ఈల్ అనేది ఎన్ని వోల్ట్ని కరెంట్ని ఉత్పత్తి చేస్తుందో అడిగాడు సార్. 600 వోల్ట్స్ అండి. 600 వోల్ట్స్. సార్ ఈల్ అంటే మీనింగ్ ఏంటంటే సర్పం అండి, పాము. కానీ పాము కాదు, ఒక రకమైన కత్తి చేప. ఇది సాఫిష్. ఈల్ అనేది ఒక కత్తి చేప సార్. ఇది సార్ మీకు ఇంత చెప్పాను సార్. ఇక్కడ సముద్రపు వాతావరణంలో, సముద్రపు ఉష్ణోగ్రతలో, సముద్రపు ఆవరణ వ్యవస్థలో ఉష్ణోగ్రత తగ్గుతుంది, పీడనం పెరుగుతుంది. ఇది పాయింట్ గమనించాలి సార్. సముద్రపు ఆవరణ వ్యవస్థలో ఉష్ణోగ్రత తగ్గుతుంది, పీడనం పెరుగుతుంది సార్. అలాగే మరి ఏ మండలం ఎక్కువగా జంతువులు ఉంటాయి సార్? బెథియల్ ఆర్ ట్విలైట్. ఇవి చెప్పుకున్నాం సార్. సరే సార్, మరి ఈ సముద్రపు జీవులు అనుకూలం ఎలా ఉంటాయి చూద్దాం సార్. అనుకూల అడాప్టేషన్స్ అండి సార్. ఈ ప్రతి ఆవరణ వ్యవస్థలో కూడా ఆ రకపు ఆవరణ వ్యవస్థలో పెరిగేటువంటి జంతువులు ఆ వాతావరణం తగ్గట్టుగా పెరుగుతాయి. మీకు మనం చెప్పాను సార్, ఎడారిలో పెరిగే మొక్కలను ఏమంటాం మనం? జిరోఫైట్స్ అంటాము సార్. ఎడారిలో పెరిగే మొక్కలకి ఆకులు ఉండవండి, పత్రాలు ఉండవండి. ఎందుకు? బాష్పోత్సాక నివారించాలి కాబట్టి, వాటర్ను బయటకు పోగొట్టకూడదు కాబట్టి. అందుకని మరి పత్రాలు లేకపోతే కిరణజన్య సంఖ్య ఎవరు చేస్తారు? ఎవరు చేయలేం కదా. అప్పుడు కాండాలే పత్రాలుగా మారుతాయి. ఆ పత్రాలు ఏమని పిలిచాము మనం? పత్రాపఖండని చెప్పాము. గుర్తుందా మనకి? నాగజముడు, బ్రహ్మజముడు, కాక్టస్ మొక్కలు చెప్పే ఉదాహరణకి. అంటే ఎడారావరణ వ్యవస్థలో ఆరక వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి. మరి ఇక్కడ ఆ సముద్ర భావన వ్యవస్థలో జీవులు ఏ రకమైన అనుకూలంగా ఉంటాయి మనం వీటికి చూద్దాం సార్. సపోజ్ కాంతిరహిత మండలం ఉంది సార్. పైన కాంతి మండలం సార్. కాంతి మండలంలో డయాటమ్స్ ఉన్నాయంటే దానికి కారణం ఆహారాన్ని తయారు చేయాలి. ఉత్పత్తిదారుడు సార్. ప్లవకాలు ఉన్నాయి. ఇవన్నీ ఉత్పత్తిదారులు ఉపయోగపడుతుంటాయి. ప్లవకాలు, డయాటమ్స్ ఆహారాన్ని తయారు చేస్తుంటాయి. అలాగే బెథియల్ మండలంలో ఎక్కువ ప్రాంతం అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన కాంతి, అనుకూలమైన లోతు కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ జంతువులు ఉంటాయి. అత్యధిక జంతువులు ఉండే మండలం పేరు బెథియల్ మండలం అంటాం సార్. మరి కాంతిరహిత మండలంలో చూడండి, ఇక్కడ జీవుల ప్రత్యేకత వేరండి సార్. కాంతిరహిత మండలంలో జీవులు ఏం చేస్తాయంటే జీవ సందీప్తిని ప్రదర్శిస్తాయి. బయోలుమినెసెన్స్ అంటాం. అలాగే విద్యుత్తుని ఎక్స్ప్రెస్ చేస్తాయి, కరెంట్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఎందుకంటే చీకటి ఉన్న ప్రాంతాల్లో చీకట్లో కూడా చూడగలిగే కెపాసిటీ ఉంటుంది సార్. వాటికి చీకట్లో కూడా చూడగలిగే కెపాసిటీ ఉంటుంది ఆ జీవులకి. సాధారణంగా సముద్రపు అడుగు ఉన్న జీవులు ఎక్కువ ఎలా ఉంటాయంటే భక్షకాలండి. అంటే భక్షకం అంటే ఇంగ్లీష్లో ప్రెడేటర్స్, వేటాడుతుంటాయి. అలాగే పారిశుద్ధ్య కార్మికులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏంటి? స్కావెంజర్స్. పారిశుద్ధ్య కార్మికులు అంటే చనిపోయిన వాటి జీవులపై పోతుంటాయి. అలాగే విద్యుత్ చేపలు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ సార్. ఎలక్ట్రికల్ అది ఏదైనా వేటాడే జీవులు వచ్చినప్పుడు కరెంట్ పాస్ చేస్తుంది. 600 వోల్ట్స్ సార్. 600 వోల్ట్ కరెంట్ ఉత్పత్తి చేసి రక్షించుకుంటాం. అలాగే జీవ సందీప్తిని ప్రదర్శిస్తాయి సార్. జీవ సందీప్తి అంటే కాంతి రహితం. కాంతి ఉండదు కదా సార్. ఇక్కడ కాంతి ఉండనప్పుడు ఏం చేయాలంటే తన చుట్టూ ఉన్న ఆహారం కోసం ఆవాసం వెతుక్కోవాలనుకుంటే తన జీవి శరీరం నుంచే కాంతి వెదజల్లాలి. తనే కాంతి వెదజల్లకుండా అప్పుడు తన ఆహారం వెతుక్కుంటూ ఉండాలి. అంటే జీవుల్లో కాంతి ఉత్పత్తి చేయబడితే యాక్చువల్గా కాంతి ఎక్కడ చూస్తాం మనకి? సన్. సమస్త జీవరాశికి కాంతికి మూలాధారం సూర్యుడు అంటాం, సూర్యరశ్మి. కానీ ఇక్కడ అలా కాదు సార్. కాంతిరహిత మండలంలో జీవులకి కాంతి వెళ్ళదు కదా సరికదా. మరి కాంతి లేదు కదా, అప్పుడు ఏం చేస్తాయి ఇవి? తన యొక్క శరీరం నుంచే కాంతిని వెదజల్లబడతాయి, బయటికి విడుదల చేస్తూ ఉంటాయి. తను విడుదల చేసిన కాంతిని ఆధారంగా చేసుకుని ఆహారాన్ని వెతుక్కుంటాయి భక్షకాలు. ఉదాహరణకి అంత ఎందుకు సార్, మనం మినుగురు పురుగు చూస్తాం సార్, ఫైర్ వర్మ్ అంటాం. మినుగురు పురుగు చూసారా మెరుస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఆ పురుగులో ల్యూసిఫెరన్ అనే ప్రోటీన్ ఉంటుంది.
లూసిఫెరేస్ అనే ఎంజైమ్ వలన లూసిఫెరన్ అనే ప్రోటీన్ను చర్య జరిపి కాంతిని వెదజల్లుతుంది. అందుకే మెనుగురు పురుగు ఒక జీవ సందీప్తిని ప్రదర్శించే జీవండి. బయోల్యూమినిసెన్స్ అంటాం. లెక్స్ అంటే కాంతికి ప్రమాణం కదా, అలాగే. కాబట్టి జీవ సందీప్తి ఏంటంటే జీవులే తన యొక్క శరీరం నుంచి కాంతిని వెదజల్లజేస్తాయి. దాన్ని ఏమంటాం మనం? జీవ సందీప్తి. ఎగ్జాంపుల్ మెనుగురు పురుగు, ఫైర్ వర్బ్ చెప్పచ్చు. తెలుసు అంటే కాంతిరహితం ఉన్న జీవులకి ఈ కెపాసిటీ ఉంటుంది, జీవ సందీప్తి అంటాం. సార్. సో కాబట్టి బ్రిడిల్ నక్షత్రము, త్రిపాద చేపలు, అంగుళ చేపలు, ఎంటికల్ ఈల్ చేపలు ఇవన్నీ ఉంటాయి సార్. అయితే ఈ కాంతిరహిత మండల జీవులకి ఏంటంటే తన పొట్ట భాగంలో నుండి తన కన్ను చుట్టు భాగంలో కూడా జీవ సందీప్తిని వెదజల్లేటువంటి పరికరాలు అనుకూలంగా ఉంటాయి. అంటే ఆ ప్రాంతంలో పెరిగే జీవుల యొక్క ప్రత్యేకత అది. అంటే కన్నుతో చూడండి, దాని చుట్టూ లైట్ని వెదజల్లే ప్రత్యేక నిర్మాణం ఉండాలి, వాటికి ఉండాలి. అలాంటి జీవులే ఈ కాంతిరహిత మండలంలో ఉంటాయి సార్. ఓకే సార్. సరే, చివరిగా మనకి చెప్పుకున్నాం మ్యాంగ్రోవ్ ఆవరణ వ్యవస్థ కంప్లీట్ అయింది సార్, అలాగే సముద్రపు ఆవరణ వ్యవస్థ కంప్లీట్ అయింది సార్. మరి తర్వాత కృత్రిమ ఆవరణ వ్యవస్థలు వాళ్ళగా చెప్పుకున్నాం. మనకు చూడండి ఒకసారి. క్రింది వాటిలో కృత్రిమ ఆవరణ వ్యవస్థను గుర్తించండి అనే క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు సార్. అసలుగా చెప్పుకుంటాం పంట పొలాలు సార్, అంటే క్రాప్ ఫీల్డ్స్. కృత్రిమ ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ పంట పొలాలు, అక్వేరియం, కాంక్రీట్ జంగిల్, మానవ నిర్మిత నగరాలు, అలాగే పారిశ్రామిక రంగాలు, ఇవన్నీ కూడా కృత్రిమ, ఆర్టిఫిషియల్ అండి. అంటే పరిశ్రమలు ఏర్పాటు చేసే స్థలం కృత్రిమం, పంట పొలాలు కృత్రిమం, అక్వేరియం కృత్రిమం. కాబట్టి కృత్రిమ ఆవరణ వ్యవస్థకి ఇవన్నీ కూడా చెప్పవచ్చు మనం. ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్స్. క్లియర్ సార్. సరే, చివరిగా చిన్న కాన్సెప్ట్. రైట్ సార్. సార్, డార్విన్ పిచ్చుకల కథ ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ సార్. జీవ పరిణామంలో ఆవరణ వ్యవస్థ కూడా ప్రత్యేకత. మనకి ప్రకృతి ఎంపిక, ప్రకృతి వరణం అనే పదం విని ఉంటాం. ప్రకృతి ఎంపిక చేస్తుంది, బలవంతుడు ఎక్కువ ఎంపిక చేస్తుంది, బలహీనత పక్కబడుతుంది. దీన్ని మనం సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ థియరీ అంటాం సార్. చాలా ఎన్నోసార్లు ఎగ్జామ్ వచ్చేసారు. యోగ్యతమాల సార్థక జీవనం సార్, దీని తెలుగులో అంటాం మనం. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, ఫిట్గా ఉన్నవాడు సర్వైవ్ చేయబడతాడు సార్. మనం అంటాం సార్, యోగం ఉంటుంది దేనికి అంటాం, సార్థకత ఉండాలంటే. దాన్ని మన భాషలో యోగ్యతమాల సార్థక జీవనం, దాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాం, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ థియరీ అంటాం సార్. ఈ సిద్ధాంతం ఎవరు ప్రవేశపెట్టారు? చార్లెస్ డార్విన్ సార్. ఆయన ఒక ట్రూ ఏంటంటే, అంటే బడి దొంగ అంటాం జనరల్గా. ఆయన ఇంగ్లాండ్లో బయలుదేరి హెచ్ఎంఎస్ బీగిల్ నౌకలో బయలుదేరి ఇండోనేషియాలో ఒక దీవులు ఉంటాయి, గ్యాలపోగాస్. సరే, గ్యాలపోగాస్ దీవుల్లో ఫించ్ అంటే మన పిచ్చుకలు అంటే తెలుగు వాటిలో ఫించ్ బర్డ్స్ అంటారు. గ్యాలపోగస్ దీవుల్లో ఫించ్ అనే జాతిలో అన్నీ ఒకే జాతి కదా సార్, ఒకేలా ఉంటాయి. తన ముక్కులు వేరేగా ఉన్నాయి, కొన్ని కీటకాలు తింటున్నాయి, కొన్ని ఫ్రూట్స్ తింటున్నాయి. ఆ ఫించ్ పక్షులపైన పరిశోధన చేసి సిద్ధాంతం ప్రవేశపెట్టాడు. ఆవాసం ఎంపిక చేసింది, ఆవరణ వ్యవస్థ ఎంపిక చేసింది వాటిని. అందుకే అతను ప్రవేశపెట్టే సిద్ధాంతాలు ఏంటంటే అవి, ఆ సిద్ధాంత పేరు ప్రకృతి వరణం, నేచురల్ సెలెక్షన్. బలవంతున్న పక్కకి నెట్టింది, తీసుకొచ్చింది పైకి, వాళ్ళకి ఏం తొక్కబడింది. ఇతను బుక్ రాశాడండి, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, జాతుల ఉత్పత్తి అనే గ్రంథాన్ని రచించాడు ఆయన. చాలా ఇంపార్టెంట్ సార్. అలాగే యోగ్యత మాల సార్థక జీవనం, ఈ 3 పాయింట్స్ కూడా ఆయనకు సంబంధించినవి. క్లియర్ సార్. సరే, ఇంకోటి ఆవరణ వ్యవస్థలో భక్షకాల నుంచి, ప్రెడేటర్ నుంచి రక్షించుకోవడానికి ఒక క్యారెక్టర్ ఉంది ఇక్కడ, క్రోమోఫ్లాస్ అంటాం. సరే, క్రోమోఫ్లాస్ అంటే ఊసరవెల్లి అనే పదం మనకు బాగా తెలుసండి. క్రోమోఫ్లాస్ అంటాం. ఊసరవెల్లి తరంగతానంగా రంగులను మార్చుకునే కెపాసిటీ ఉంటుందండి. ఆ క్యారెక్టర్ అదే క్రోమోఫ్లాస్. క్రోమ్ అంటే కలర్ అండి ఇంగ్లీష్లో. ఊసరవెల్లి కప్పలు ఏం చేస్తాయంటే తన చుట్టూ ఉన్న పరిసరాలలో ఉన్న శత్రువుల నుంచి కాపాడుకోవడం కోసం తన రంగును మార్చుకుంటాయి. పరిసరాలతో రంగుతో ఏకీకరణం అంటే ఒకే రంగుని పొందుతాయి. అందులో పరిసరాలు మిశ్రమం అయిపోతుంది, పక్కవాడికి కనబడకుండా ఉంటుంది. అంటే ఏంటి, పరిసరాల్లో ఉన్న శత్రువుల బారి నుంచి కాపాడుకోవడం కోసం తన శరీరాన్ని ఒక రంగును మార్చుకోవడాన్ని క్రోమోఫ్లాస్ అంటాం సార్. క్రోమోఫ్లాస్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఊసరవెల్లి మరియు కప్ప. క్లియర్ సార్. క్రోమోఫ్లాస్ అంటే ఏంటండి, పరిసరాల్లో ఉన్న తన శత్రువుల బారి నుంచి శరీర రంగును మార్చుకోవడం, శరీర రంగును మార్చుకోగలగడం.
రైట్ సార్. ఎగ్జాంపుల్ ఊసరవెల్లి. ఊసరవెల్లి సార్. అలాగే రెండవది ఏంటంటే కప్ప సార్. ఆ వర్డ్ చూసారా, క్రోమోఫ్లాజ్ అంటాం సార్. క్రోమోఫ్లాజ్, అది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్.